ఇంటి ముందు కాంపౌండ్ గోడపై పెట్టిన పూల కుండీలను ఎలా ఎత్తుకెళ్లిందో చూడండి. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై అటు ఇటు తిరుగుతున్న నేపథ్యంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకాయన స్కూటీని ఆన్ చేసుకుని ఉండగా బురకా వేసుకునే మహిళ పూల కుండీలు ఉన్న ఇంటి చుట్టూ 2 సార్లు రెక్కీ నిర్వహించిన అనంతరం మూడవసారి కారు వెనక నుంచి పోయి అంత ఎత్తున ఉన్న పూల కుండీని తీసుకుని చిన్నగా స్కూటీపై పెట్టుకుని ఉడాయించిన వైనం. ఇదే కర్నూలు నగరం బుధవారిపేట శ్రీ చైతన్య స్కూల్ దగ్గర జరిగింది. ఇంటి ఓనర్ పూలకుండి ఏమైంది అని వాకప్ చేసి విచారించగా దొరకకపోవడంతో చిన్నగా సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు. అయితే స్కూటీని గుర్తుపడదామంటే లైట్ వేసుకోవడంతో నంబర్ లేదు. ఇక వారు మబ్బుగా కనిపించడంతో గుర్తించడం కష్టంగా ఉందని ఇంటి ఓనర్ వాపోతున్నారు. ఇదేం పోయే కాలం పూలకుండీలను ఇంత పెద్దవాళ్ళు వచ్చి దొంగలించడం ఇదేంటి ఆశ్చర్యంగా అంటూ పక్కింటి వాళ్ళను గుసగుసలాడుకుంటున్నారు. పక్కన మొన్న రాత్రి 9 గంటల 1 నిమిషానికి రామాంజనేయులు సార్ ఇంట్లో పూలకుండి మామూలుగా అయితే దొంగలు అనేవాళ్ళు ఏదో కుడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్ల దొంగతనాలు డబ్బులో బంగారో కాకుండా పూలకుండీలు కూడా ఎత్తుకొని పోయే దొంగలు తయారైనారంటే ఏ స్థాయికి దిగజారినారనేది అర్థమవుతుంది. ఆమె లేడీ భార్యాభర్తలు నీళ్ళు వేసినాము. నీళ్లు కొట్టిన తర్వాత ఉదయం చూస్తేనే మా పూల కుండీలు పోయినాయి. సీసీ కెమెరాలో చూస్తేనే అప్పుడే ఒక